శ్రీ ఎంవిఎల్ గారి ముత్యాల ముగ్గు వెండి తెర నవల 3వ భాగం 15/10/20. హలో 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 హలో, ఏంటి గురునాథం గారు, గాలిలా బండింది అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు గురునాథాన్. ఆయన ఇనపెట్టలాంటి శరీరాన్ని జాగ్రత్తగా వెనక సీట్లోంచి కిందకి దింపుకొని కాంట్రాక్టర్ గారికి నమస్కారం చేశారు. భలేవారే, మన గాలి ఎప్పుడు ఇటే అన్న. సినిమా కథలు చెప్పకండి అన్న. ఎంత మాట! తమరి సలహా లేందే సూర్యచంద్రుడే కదలరే, ఇక నా బోటాడు ఎంత అంటుంటే వెనక నుంచి ఒక మృదంగం వాడు, ఒక కుర్ర తాళం వాడు పక్కన చేరి మాట వినబడనీయకుడు భజన మొదలెట్టి గురునాథాని కోపం వచ్చి, ఎవరయ్యా మీరు అని గసురుకున్నా. వాళ్ళెవరు, ఎందుకలా భజన చేస్తున్నారు కాంట్రాక్టరు వివరించారు. ఆ సీన్ ఇది. వాడు చేస్తాను. చూడు గురునాథం, నీలాంటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కుట్టించేస్తున్నారు. భయమేసి ఈ భట్రాజు మేళం ఎట్టించాడు మా సెక్రటరీ. ఎవడైనా సరే పొగిడాడు, వీళ్ళు బాజా కొట్టేస్తా, నేను భరతం పట్టేస్తా. నేను రేటు లిస్టు పెట్టుకొని కూనీలు చేస్తుంది, కొంపలు తీస్తుంది. డబ్బు కోసం, పొగడ్తల కోసం కాదు గనక గమనించవలను అని స్పష్టం చేశారు కాంట్రాక్ట్. గురునాథానికి భజన కూడా వచ్చి మళ్ళీ పొగిడారు. ఆహా ఓహో, పొగడ్తంటే అసహ్యించుకొని గొప్పతనం తమరొక్కరిలోనే ఉంది ఈ భూమి మీద. భజన మళ్ళీ సాగింది. అమ్మమ్మమ్మ, ఇక పొగళ్ళు బాబు, అసలు ఇది పొగడ్తగా ఉన్న మాటే అన్నా. మళ్ళీ భజన. బుద్ధొచ్చింది బాబు, బుద్ధొచ్చి అని గురునాథం లెంపలేసుకున్నాక ఇక ఆపమని భజన పనులకు సైగ చేశాడు కాంట్రాక్ట్. పాయింట్లోకి రా, పంచదార మీద కంట్రోల్ తీసేశారు. నీ కాళ్ళ 10,000 బస్తా స్టాక్ ఉండిపోయి రేటు పడిపోద్దని భయమేసి వచ్చావు, అవునా? తను వచ్చిన పని అంజనం వేసినట్టు చెప్పేసరికి గురునాథానికి మతిపోయి, మహాప్రభు ఇంత గొప్ప మేధావుడు. ఇక మళ్ళీ భజన మొదలవటంతో గురునాథం నోరు కట్టడిపోయి కాంట్రాక్టర్ మృదంగ తాళాలకు వెళ్ళిపోమ్మని అనుజ్ఞ ఇచ్చారు. సినిమా కథలు చెప్పొద్దన్నానా? పాయింట్లోకి రా. అదే నా దగ్గర స్టాకు చెల్లేదాకా బజార్లో పైనుంచి బస్తాలు దిగకూడదు, అంతేనా? దానికేముందిలేండి. అలాగే సంబరి చేయించో, రైళ్లు పడగొట్టించో, ఓడలు ముంచో ఓ నెల ఆపుతాను. సారు బాబు, ఈ బిజినెస్లో మీకు 7 లకారాల దాకా మిగులుదనుకుంటాను. అమ్మమ్మ, అంత లేదని. అదిగో మళ్ళీ సినిమా కథ. లాభం కావాలంటే కొంత ఖర్చు అవుద్దండి. నేను ఎక్కువ అడగటంలా, ఓ 2.5 ఇప్పించండి, పనులు జరిగిపోతాయి. బాబు పిల్లలు కలవాడు. కాంట్రాక్టర్ గురునాథం మీద కోపం వచ్చి, ఈ మాత్రం బిజినెస్కి ఇంకా టైం వేస్ట్ చేయటం ఇష్టం లేకపోతే సరే అలాగే కానివ్వండి, రేపు తెల్లారేసరికి స్టాకు తెప్పించి అమ్మించేస్తా. 4 మునిగిపోతావు. గురునాథం గజలాడు. వద్దు బాబు, తమ చిత్తమ్మని దండం పెట్టి, సెక్రటరీ మనోడు ఓ 1,00,000 ఎడవాని ఇస్తాడు, పుచ్చుకో అంటుంటే మరోవైపు ఇంకో కస్టమర్ తాను నీడ కలిపి గురునాథాన్ని సెక్రటరీకి వదిలే అలో వలో వలో అంటూ అటు సాగిపోయాడు. కానీ ఆ వచ్చిన మనిషి బొత్తిగా పరిచయం లేకపోగా
ఆకార విశేషం వల్ల పూర్తిగా తనను అనుకరిస్తున్నట్లు ఉన్నట్లు కనపడేసరికి అదో ఆలోలు తగ్గి నిదానించి చూశాడు. ఏ ఊరు బాబు మంది? గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అన్నాడు జూనియర్ కాంట్రాక్ట్. సీనియర్కేదో అనుమానం కలిగి వచ్చినవాడు పోలీసు అవశ్యము గెడుంతు మలంగా రాదనిపించింది. వద్దులండి, గోళ్లకు చెవులుంటాయి, వ్యవహారాలు మాట్లాడుకోవడానికి ఇదే సేఫ్టీ, చెప్పండి అన్నాడు. చెట్టు కిందే భేటీ ఏర్పాటు చేసి, మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఓ కాలు తీయించెయ్యాలండి. సదా నాదా అన్నాడు సీనియర్. వ్యవహారం ముఖాముఖి తేల్చుకోవచ్చు. మంది కాదండి, ఒక్కడిది అన్నాడు జూనియర్. జాఫర్ నవ్వొక్కటి నవ్వు. మా ఊళ్ళో ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి ఉన్నారండి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా చలామణి అయిపోతున్నారు. కానీ వాళ్ళు భార్యాభర్తలు కాదండి, వాళ్ళిద్దరినీ ఎడదీసెయ్యాలి అన్నాడు జూనియర్. సెపరేషన్ కేసన్న మాట అన్నాడు సీనియర్. వాళ్ళిద్దరికీ కలిపి ఒక కొడుకున్నాడండి. ఆడసలు కొడుకు కాడండి. ఆడికి మెడికల్ కాలేజీలో సీటు కావాలండి. ఎంత చెప్తాను, అంతేనా? అంతేనా అంటే మరొకటి ఉందండి. ఆడికో మేనమామ ఉన్నాడండి. 7 డాక్టర్ అవ్వటం ఆడికి ఇష్టం లేదని ఆడి కాలు తీయించెయ్యాలని. కాదు కాదండి, మద్దరే చేయించామనుకోండి. ఎంత బుద్ధి! అంతేనా? అంతేనా అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది నా సొంత విషయం అనుకోండి. మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి. ఆడు స్వయంగా నా బామ్మర్దండి. ఆడిని దించేసి ఆ సీటులో నన్నెక్కించాలండి. ఎంత బుద్ధి! అంతేనా? అంతేనా అంటే ఇంకా బోల్డన్ని విషయాలు ఉన్నాయని. ముందు దీని రేటు తేల్చండి. సెపరేషన్కి ఎంత అవుతుంది? కాలేజీ సీటుకి ఎంత అవుద్ది? ప్రెసిడెంట్కి ఎంత అవుద్ది? మర్డర్కి ఎంత అవుద్ది? మర్డర్కి కాలేజీ సీటుకి ఎంత అవుద్ది? కాలేజీ సీటుకి సెపరేషన్కి మర్డర్కి ఎంత అవుద్ది? మొత్తం హోల్సేల్ ఎంత? కన్సెషన్ ఏమైనా ఉందా? ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతా. మీరు 100కి 2 రూపాయలు కమిషన్ ఇవ్వాలి అన్నారు. కాంట్రాక్టర్కి వచ్చిన వాడి కేసు గందరగోళంగానే కనబడి, అది అర్రి బుర్రిగా తేల్చే వ్యవహారం కాదు. రేటు లిస్టు లోపలుంది చూసి చెబుతానంటూ సెక్రటరీని పక్కకు పిలిచాడు. ఇతను నిజంగా బిజినెస్ మీదే వచ్చాడా, లేకపోతే మన రుసుగు లేవన్నా కూపీలాగి బాగా కన్నేసి చూడు, ఏమన్నా అనుమానం తగిలిందా డిక్కీలో వేయించేయి అని సెక్రటరీ చెబులో చెప్పి, మా సెక్రటరీ మాట్లాడతాడండి అని జూనియర్కి ఒక పొలికేక వేసేయడం. ఓ పెద్ద కారు జారినంత నింపాదిగా సూటిగా జారుకుంటూ రావటం కనబడి అంబాసిడర్లను వదిలేసి అటు తిరిగాడు కాంట్రాక్ట్. అలో జోగినాథం గారా అని కారెక్కి వచ్చిన జోగినాథాన్ని సోమరాజు పొడగాటి కారంత ముఖం చేసుకొని ఆహ్వానించి కారు ఆగింది. సోమరాజు కారు వెనక సీట్లో దర్జాగా రాజాలా కూర్చోవడం కాంట్రాక్టర్ గమనించారు. పూర్వం నారాయుడు కూడా ఇలాగే వెనక సీట్లో కూర్చొని వచ్చేవాడు. ఇప్పుడు డిక్కీలో తొంగున్నాడు అనుకున్నాడు మనస్సు. తమకి ఫోన్లో చెప్పాను కదండి వీరేశ్రీ అని పేరు చెప్పబోయాడు. పేర్లెందుకు, పని కనుక్కో అన్నాడు సోమరాజు. గంజి పెట్టిన కాకి ప్యాంటులా ముఖం పెట్టి వార్దాని సెగదరగా అనుకున్నాడు కాంట్రాక్ట్. జోగినాథం కాంట్రాక్టర్ చెవి దగ్గర చేసి జోరీగా రాగంలో వచ్చిన పని చెప్పారు. అబ్బా, పెద్ద పని. ఒక తాలి తంపడం, మరో తాలి కట్టించడం చాలా ఖర్చవుద్ది అన్నాడు కాంట్రాక్టర్. $100 ఊహిస్తూ. 2వది మేం చూసుకుంటాం, 1వది చాలని చెప్పు అన్నాడు
సోమరాజు గంభీరం. కాంట్రాక్టర్ సోమరాజు పద్ధతి కానీ అతన్ని పట్టుకొచ్చిన జోగినాథం వరస కానీ నచ్చల. అసలు తమరు లోపలికి దయచేయండి, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు. ఎవ్వరాలకు బయటే సేఫ్టీ అన్న సూక్తి తుడిచేస్తూ. కుడికాలు పెట్టండి బాబు, కుడికాలు అని సోమరాజును హెచ్చరించాడు జోగినాథం. గృహప్రవేశం చేస్తూనే ఆరంభించాడు కాంట్రాక్ట్. సారంటే సరేగానండి, ఆ మొదట పనుందే జోగినాథం గారు, అదే పెద్ద పనండి. ఏదో పీటల మీద పెళ్ళి ఎగ్గొట్టడం చెడగొట్టడం అంటే పర్లేదు గానండి, ఇదేమిటి పచ్చని సంసారంలో బగ్గున మంటెట్టడం. హాల్లోకి వెళ్ళగానే దయచెయ్యండి సోమరాజుకు మర్యాద చేశాడు. జోగినాథం మాత్రం సోమరాజు గారు ఇంతకు ముందు గౌరవించాలన్నట్టు విధేయుడిగా నిలబడ్డ. ఒక తాలి తెంచెయ్యడం, అమ్మమ్మమ్మ ఎంత మనేదండి నాలాంటి మడిసి అన్నాడు రాగల రౌరవాది నరక కళ్ళ ముందు కనిపిస్తా. పాప మనసు పాడై ఈ రాత్రి తమకు నిద్ర పట్టదండి అన్నాడు జోగినాథం. నరకంలోకి వెళ్ళబోతుంది కాంట్రాక్టర్ని పరామర్శ చేస్తూ. అంతే కదండి మరి, సోమరాజుకు తేళ్ళు జర్రులు పాకినట్టు. లక్ష్మి తాడు తెంచడంలో నిమిత్తమాత్రులైన వీళ్ళే ఇంత బాధపడిపోతున్నారే, మూల కారణమై తన తెలివి గటేమిటా అనిపించింది క్షణక. ఈ ఊహని నుదుట మీద పట్టిన చెమట కర్చీపుతో తుడిచేసి జోగినాథం అన్నాడు ఆజ్ఞాపిస్తూ. అయ్యా, రేటు విషయం అని నసిగాడు జోగినాథం. ఓ లకారానికి తగ్గ ఒక లకారం అవుతుందని కాంట్రాక్టర్ వాక్యాన్ని విధేయతలోకి అనువదించి చెప్పాడు జోగి. సర్వేవయ్యా, విన్నాంగా, సరి అన్నాడు సోమరాజు విషయం. చిత్తం ఒప్పుకున్నారందని సోమరాజు గారి అంగీకారం చాలా నిరుత్సాహంగా తెలియజేశాడు జోగినాథం. లక్షే కదా అన్న భావాన్ని సోమరాజులు, లక్షే అయితే నాకేం కమిషన్ మిగిలేదు అన్న బాధని క్షణంలో కనిపెట్టాడు. అంటే ఈ రేటు నేను టెంపరవరీగా చెప్పాను, పరంతా పూర్తయ్యాక ఫైనల్గా ఫిక్స్ చేసుకుందాం అన్నాడు కాంట్రాక్ట్. ఇది ఒకనాటితో తేలే విషయం కాదు, తాడి తెంపే కాంట్రాక్ట్ అంటే జన్మ జన్మలకి ముడిపడే అనుబంధం అన్న అర్థం ధ్వనిస్తూ ఆ మాట జోగినాథాన్ని ఉత్సాహాన్ని పోని అలాగే చేసుకుందాం రెండని సోమరాజుతో సంప్రదించకుండా దాన వీరసూర కర్ణుడి తానే వాగ్దానం చేసేశారు. ఎంతటి రసికుడవో తెలిసరా, నీవెంతటి రసికుడవో తెలిసరా అంటూ హలం పాడిన పాట. ఎంతసేపు జోగినాథం మాట్లాడటమే కానీ సోమరాజు ఏ మాట జారకుండా కూర్చోవటం కాంట్రాక్ట్ శుభసూచకంగా కనపడ. మాట జారని వాడు కాలు జారడానికి ఎక్కువ అవకాశాలున్నాయి కాంట్రాక్టర్ అనుభవం. అంచేత ఓ ఆడపిల్ల రంగ ప్రవేశాన్ని ఒక సైగ, జోగినాథం నిష్క్రమణకి ఒక సైగా చేసి తమాషా చూడసాగి. గజ్జల తప్పుడు వినగానే జోగినాథం పక్కకు తప్పుకున్నాడు. హలం డ్యాన్స్. కొబ్బరి ముక్కలా ఉన్న చిన్నది గుంపులు ఉయ్యారాలు ఉన్నది సోగ కనులతో సోమరాజును చూసి చూడనంత దర్జాగా చూసి చేతిలో గజ్జల పట్టెడ నిజంగా జారినట్లున్నది. అది కాదు, కట్టుకునే నెపంతో అంగాంగ కావించి వయ్యాలన్నలగా లోపలికి వెళ్ళిపోయేసరికి సోమరాజుకు మతిపోయి కారులో కూర్చున్న ఉడికారు పెట్టినప్పుడు ఉన్న దాపు దర్పం వదిలేసి విడిగుడ్డు పడి అలాగే ఆ పిల్ల వెళ్ళిన దారిని చూశారు. సోమరాజు గారు ఆ క్షణాన్ని ఖర్చయిపోయినట్టు భావించాడు. బాబు గారు, బాబు, అదేంటండి అలా చూసేస్తున్నారు? ఆవిడ ఎవరనుకున్నారు?
పెద్ద ఆఫీసర్ గారి భార్య, ఇద్దరు పిల్లలు. అలాగా ఏదో డ్యాన్స్ రకంగా ఉంటే ఏవితా అని అంటూ నీళ్లు నవిలాడు నోరూరిన సోమరావు. బాగుందండోయ్, దీని సెగ ధరగా. ఆఫీసర్ల పిల్లలు డ్యాన్స్ చెయ్యకూడదు ఏమిటండి? కళాపోసన పొద్దత్తమానం. తిని తొంగుంటే ఇక గుడ్డుకి మనిషికి తేడా ఏటుంటుంది? ఓ పాట, ఓ ఆట. నా మటుకు నాకు కలంటే వల్లమాలిన ప్రాణం. అంచేత డ్యాన్సు కోసం సెపరేట్గా ఓ డిపార్ట్మెంటే పెట్టేశారు అని తన కళా పోషణ అభిలాష వివరించి సోమరాజుకి మత్తు దిగకుండా ఉండగలందుకు సెక్రటరీ బోండాలనిపించి సెక్రటరీ 2 కొబ్బరి బోండాలు స్టార్ వేసి తీసుకొచ్చి చెరొకటి ఇచ్చి సోమరాజు బోండా మందుకొని తాగబోయేసరికి ఉండండి బాబు ఉండండి అంటూ సోఫాలు దిండి కింద నుంచి జిన్ను బాటిల్ తీశాడు కాంటాక్ట్. సోమరాజు ఏమిటని అందామనుకోలేక కొబ్బరి బొండాల్లో జిన్ని పోసి సీర్లు అనేది చీర్లు చెప్పాక కాకపోతే తల పగిలిపోతుందని కంగారు నడిస్తూ ఇద్దరు జిందాబాద్ దాబాద్ అనేంతలో లాంగ్లోకి వెళ్ళి వర్జిన్ లాంటి చిన్నది ఆట పాట మొదలు ఎంతటి రసికుడివో తెలిసరా. అనురాగంలో సోమరాజు కోటు పట్టుకొని లాగినట్టు ఆకర్షి సోమరాజు జిన్ను తుక్క మత్తులో జున్ను ముక్కలాంటి చిన్నదాని మత్తిలో జారిపోవడం. ఇద్దరి మధ్య తానేలా కాంట్రాక్టర్ పక్కకి తప్పుకొని సోమరాజును కాసేపట్లో నేల వదిలి గాలిలో తెలిసి గదిలోకి తూలేసరికి డ్యాన్సు చిన్నది వచ్చి పక్క మీది సోలిపోయేలా సోమరాజు ఆమె నునుబుగ్గల మీద ముట్టుకునే చప్పుడులో సెక్రటరీ చాటు నుంచి క్లిక్ అనిపించిన కెమెరా శబ్దం కలిసిపోయి బంగాళా ఆవరణలో కాంట్రాక్టర్ కారు చాలా చొరవగా వస్తూ ఉండడం బాల్కనీలోంచి సోమరాజు చూశారు. రామదాసు గారు కాంట్రాక్టర్ని చూస్తే కొంపలు మినిగిపోతాయని సోమరాజు కంగారు పడి చిట్టాగుప్తుడు జోగినాథం కాంట్రాక్టర్ కారుని సోమరాజు కంగారుని చూసి విలాసంగా నవ్వుకొని సోమరాజు గబగబా మేడి దిగి స్టాప్ కాంట్రాక్టర్కి ఎదుర్కోలు సన్నాహం చేసి కాంట్రాక్టర్ కారు దిగి నమస్కారం అంటూ సోమరాజు పట్ల తనకు గల గౌరవ అభిమానాలు కలిగి తను ఎంతో అణకువగా ఉన్న శుద్ధ పుంజూరు కద్దరు పెద్ద మనిషి తరహాగా వచ్చారు. సోమరాజు ఎందుకో కంగారి పడిపోవడం కాంట్రాక్టర్ మెచ్చుకోలేకపోయాడు. ఏంటి సోమరాజు గారు అలా గదగదలాడిపోతున్నారు? ఇంకా నయం, ఎవరైనా నన్ను చూస్తే తొంటరను కూని కూరను అనుకోగలరు. ఇలా అడ్డమైన కార్లు కాంపౌండ్లోకి చొరబడితే కొంపలు మునిగిపోవు. కాంట్రాక్టర్ సోమరాజు వింతగా చూసి కొంపలు ముంచడమే కదండి మన కాంట్రాక్టర్, తెలియనట్టుగా బొత్తిగా మాట్లాడతారేమిటి అంటూనే బంగళా అంతా ఒకసారి చూసి పెద్ద కొంపే, ఖర్చు పెంచచ్చు అన్నాడు సంతృప్తి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా, నువ్వెందుకు వచ్చావు అన్నాడు సోమరాజు. కాంట్రాక్టర్ బంగళాకి రావడం క్షేమం కాదని, అమ్మా పెద్దన్ని శ్రమ పెడతానా అన్నాడు కాంట్రాక్టర్. కళ్ళు పోతాయి సుమండి అన్నట్టు కాంట్రాక్టర్ ముందుకు దూసుకుపోవడంతో సోమరాజుకి గుండె దడ పెరిగి ఎక్కడికి అంటూ చొక్కా పట్టుకొని మెట్ల దగ్గరే ఆపేశారు. సోమరాజుకి ప్రాణ సంకటంగా ఉంటే కాంట్రాక్టర్కి చెలగాటంగా దాని సెగ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక ఆ పని ఏ బాబదు, దాని వెడల్పెంత, ఉరుగెంత, దాని సెగ లోతెంత అని కంటతో చూసుకోవద్దా? నీకేం కావాలో నన్నడుగు నేను చెప్తాగా. మరి అల్లుడి గారి పడగది అంటాడు కోడలి గారిని బయటికి పంపించాల్సింది, ఎక్కడి నుంచో తెలుసుకోవడం మంచిది. సోమరాజు శ్రీధరం పడగది చూసి అదే, ఓహో
ఆంచి చక్కగా సపరేషన్గా ఉంది. మరి మీ పడగది అదా? ఓహో, అంటే సింహద్వారాన్ని కుడి పక్కన మీ మకం, లెఫ్ట్ సైడ్ అల్లుడి గారి మకం. ఆహా, మరి ఈ కాంట్రాక్ట్ పూర్తయ్యేసరికి ఈ బంగళా ఊళ్ళు మొత్తాన్ని మీరే ఓనర్ అని తనే ఓనర్ అయినంత ఆనందంగా నవ్వాడు కాంట్రాక్ట్. ఆ మాట సోమరాజు గిరిగింతలు పెట్టి మనసుకు మత్తెక్కి తత్త దర్జా వచ్చి మీసంతో నవ్వుకున్నాడు. ముంగలి కాదని నీ అడుగులలో పొంగిన పాల కడలి ఏ సుమ, ముగ్గురు కావని నా అంతరంగాన పూచిన రంగవల్లులే సుమ. లక్ష్మీ శ్రీధరం తోట బంగళాలోకి వెళ్ళారు. లక్ష్మితో ఏకాంతంగా కొన్నాడు. గడపాలని శ్రీధరం ఆశ. మావి తోపులో కోతిపిల్ల రాజులతో మాట్లాడుతున్న ఎంత సరదాగా, ఎంత ఆనందంగా ఉందో అంత సంతోషం ఆమెలో చూడాలనుకుని నౌకర్లు చాకర్లు ఉండేచోట ఇలాంటి కోరికలు తీరవని ఆమెను తోట బంగళాలోకి తీసుకొని, పెద్ద కోట, ఎటు చూసినా నవ్వుల్లాంటి పువ్వులు, పక్షుల కిలకిలలు, చిరుగాలుల గుసగుసలు, కోట మధ్య ఎవరిలేని ఏకాంత కుటీరల్లాంటి చిన్న బంగళ చూసేసరికి లక్ష్మి పురివిప్పిన నెమలిలా చెంగున బంగళా అంతా కలియతి అద్దంలో ప్రతిబింబాలు కలపడి ఆ సంగతి శ్రీధరానికి చెప్పి, ఇంత బజట అంత అందమైన రంగవల్లు తెచ్చి వాటిని చూసుకుంటూ మురిసిపోయి వాటి మధ్య మహాలక్ష్మిలా వెలిసిపోయి పొద్దు పొడుపుతో పాటి పొలం పనులు వెళ్ళే ఆడవాడు గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి, గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చా గుమ్మడి అని నారాయణ రెడ్డి జానపద బాణిలో రాసిన హాయిగా పాడుకునే పాట వినిపి ఆనందంతో ఆ పదంతో తాను అందు కొత్తడి వెలుగులో మెరిసే పొద్దు చూసి ముచ్చటబడి ఆ వెలుగులో మెలమెలలాడి లక్ష్మిని చూశాడు. అది పొద్దు కాదని లక్ష్మి ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే అన్నాడు. అవి వెలుగులు కావని ఆమె పాదాలకు అలదిన పారాణి జిలుగులే అన్నాడు. ముగ్గులు నిండిన ముంగిని లక్ష్మి అడుగులతో పొంగిన పాల కడలిగా కీర్తించి ఆ ముగ్గురు తన అంతరంగాన పూజన రంగవల్లులుగా భావించాడు. చంద్రుడరించి ఆటలతో కలిసిపోయి జంట మీద వెన్నెల కురిపి అప్పుడు విరిచిన మల్లె పువ్వు లక్ష్మి సిరినవ్వుల్లా అనిపించి శ్రీధర్ అప్పుడు కురిసిన వెన్నెల జాతి వేసిన పాన్పుగా అనిపించి శ్రీధర ఇద్దరికీ కౌగిలే పొదరిలై వారి కౌగిళ్లలో వెన్నెల నలిగిపోయి ఆ రాత్రి క్షణంలో తెల్లారి. కానీ వలపు జంటకు పగలే రేయింది. లక్ష్మీ శ్రీధరం ప్రేమలో కరిగి శ్రీధరం చెదర ఆమె కుడి కొరలో చీకటి గుసగసలు విన్నాడు. ఒడికే పెదవుల్లో మధువు తొనకనీక ఆస్వాదించాడు. ఇద్దరూ ఒకటైపోయారు. ఒకరిద్దరు కావాలన్న కోరిక. లక్ష్మి అద్దం ముందు నిలబడి తిలకం దిద్దుకుంటుంటే శ్రీధరం పక్కన నిలబడి ఆమె సోయగాని చూశారు. శ్రీధరం నీడ గోడ మీద పడి లక్ష్మిని ఆకర్షి గ్రీకు శిల్పంగా ఉన్న అతని ముఖాన్ని గోడ మీద రేఖాచిత్రంగా వేయాలను వేలుతో కాటుక తీసుకుపోయి అసలే పెద్దగా చూపులేమో కత్తి కన్నా పది చిగురాకులాంటి వేలు చాకులాంటి చూపులకు తెగిపోతుందేమో శ్రీధరం కంగారు. కదిలే బొమ్మ చెదిరిపోతుందని అతన్ని కదలవద్దని శాసించింది. బొమ్మ పూర్తి చేసి తనివి తీర ముద్దెట్టుకో. ఇద్దరూ తోటలో పెద్ద చెట్టు కింద చేరారు. లక్ష్మి తేగవరిచి తినమనిచ్చింది. అంతలో మళ్ళీ లాక్కు అందులో చందమామ తీసి ఇది తినకూడదు కానీ బాగుంటుంది తినమని. శ్రీధరం ఆ చందమామ కన్నా అందంగా లక్ష్మికి గిలిగింతలు వెళ్ళి 10 జన్మలకు సరిపడేంత హాయిగా కిలకిలా నవ్వింది. శ్రీధరం లక్ష్మితను కలిసి ఫోటో తీసుకోవాలి. కెమెరా సిద్ధం చేసి కెమెరా వదిలి శ్రీధరం తన దగ్గరికి రాబోతుడు
లక్ష్మి కంగారు పడి ఫోటో కూడా అలాగే అయినా ఫోటో లక్ష్మికి బాగానే శ్రీధరం మాత్రం ఫోటో చెడగొట్టిన లక్ష్మిని కోప్పడ్డా అని లక్ష్మిని దగ్గరకు తీసుకు ఇంతలో కోపం అంతలో ప్రేమ ఆకాశ విషాదాన్ని తట్టుకోలేక శ్రీధరం గమనించి ఆ ఫోటో తన పర్సులో పెట్టి అది ఎప్పటికీ పర్సులోనే ఉంటుంది, నువ్వెప్పటికీ నా హృదయంలో ఉంటావు అని కౌగిలించుకుంది. ఫోటో అనేది చాలా విచిత్రమైన జీవితాంతం దాచుకోబోదు. ఒక్కో ఫోటో జీవితంలో తీర కలగా మిగిలిపో. శ్రీధర్ లక్ష్మితో ఉన్న ఫోటో బాగుండకపోయినా తోట బంగాళాలు తను గడిపిన మధుర క్షణాలకు గుర్తుగా పర్సులో దాచుకొని ఆ క్షణాల లక్ష్మిలో అచ్చమైన ఆడతనం బయట. నేనంటే ఆయనకి ఇంత ఇష్టం, నేను పోయినా నా ఫోటో మిగిలిపో ఆయన పర్సులోను నా హృదయంలో కూడా అని మరొకరికి స్థానం లేదు అనుకోండి. ఫోటో అనేది చాలా విచిత్రమైన, ఒక్కొక్కటి జీవితాంతం దాచుకోవాలనిపిస్తుంది. ఒక్కో ఫోటో జీవితంలో నేల కలగా మిగిలి. సోమరాజు డ్యాన్సు పిల్లని కలిపి తీసిన ఫోటో బంగారు గుడ్లు పెట్టే బాతులా ఎంతో అందంగా కనిపించింది. కాంట్రాక్ట్ మర్యాదగా బతికే సోమరాజు జీవితంలో వీరకలలా మిగిలిపోయే ఆ ఫోటో బంగారు ఫ్రేమ్ కట్టి బజారులో పెట్టాలన్న ముచ్చట కలిగి. కానీ కాంట్రాక్టర్ తొందర మనిషి మాట కాదు, అంత తొందరగా బజార్లో పెట్ట. మ్యూజియం స్థాయికి వచ్చేదాకా దాన్ని దాచి ఉంచుతారు. వారు దాని సెగదరగా ముసలోడు మహర్షికుడే అన్నాడు కాంట్రాక్టర్ డ్యాన్సు పిల్లని సోమరాజు కావలించుకున్న వాటన్. ఎస్ సార్ అన్నాడు సెక్రటరీ. ఫోటో కాకుండా ఆ వాటం ప్రత్యక్షంగా చూసిన సాక్షి కాదు. దీన్ని జాగ్రత్త పెట్టి, దీంతో మనకి చాలా పని పడదు అన్నాడు కాంట్రాక్టర్ సెక్రటరీకి ఫోటో అంది. ఫోటో అందుకుంటుంటే జైలు కటకటాల నీడలా ఒక మనిషి జాడ కనపడింది. సెక్రటరీ అరకాయించి చూస్తే ఆ నీడ తాళి కట్టబోయి జైలుకి వెళ్ళిన పెద్లి కొడుకు కృష్ణదని అర్థమైంది. తాళి కట్టించుకోబోయి తప్పిపోయిన దురదృష్టవంతురాలు లక్ష్మి కథ ఓ ముగింపు ఇవ్వబోతున్న ఆ ప్రతినాయకు కథానాయకు రాకకి సెక్రటరీ చాలా ఆనందపడి కృష్ణ వచ్చాడు సార్. కాంట్రాక్టర్కి ఆ మాట చెవులో అమృతం పోసినట్టుగా తను చెయ్యబోయే తట్టిందే. పెద్దింటి కాంట్రాక్ట్ కృష్ణ మేస్త్రి పని నిర్వహించాలి. రావో నిత్య పెళ్లి కొలక అన్నాడు కాంట్రాక్టర్. కృష్ణ వెళ్ళింది జైలుతాడు అత్తారింటికి అన్నట్టు. నూతన ప్రసాద్ కృష్ణకి ఆ పిలుపు కానీ కాంట్రాక్టర్ ఆనందంగా రెండూ సరిపడదు. జైల్లో పెడితే చూసే దిక్కు లేదు కానీ పని పడితే పరమానందంగా పిలుతాడు అనుకొని సిగరెట్టు పొగవద్దు, ధుమధుమరా నాకు మీ పెళ్ళి వద్దు, ఈ జైళ్ళు వద్దు అన్నాడు. కృష్ణ కోపాన్ని కాంట్రాక్టర్ పెద్దగా పట్టించు. కుర్రాడి నా పథకాన్ని నీకేం తెలుసు, పెళ్ళిళ్ళు చేయించిన జైళ్ళలో ఉంచిన అంతా నీ మంచికే అన్నట్టు నవ్వునడు. వద్దంటే మాత్రం రద్దయిపోతాయేటో శిక్షలు. అసలు మొన్న పెళ్ళికి నీకు 7 ఏళ్ళు పడు, అరెస్టు 6 మాసాల జైలుతో అడ్జస్ట్మెంట్ చేయించాను అని ఆ పెళ్లికి జైలుకి ఉన్న కథ సూక్ష్మంగా చెప్పి అసలు నిన్ను పిలిపించిన పనేంటరా అంటే చెప్తా అని రాజా రాంబాబు దాస్ గారి కోడలు లక్ష్మి సీటు తెంచి తాడి తెంచి ఇంట్లోంచి బయటకి గెంటించే కాంట్రాక్ట్ ఒప్పుకున్న వైనని చెప్పి. అంచేత అది పెళ్లి కాదు, ఇరాకు. చాలా పెద్దింటి కేసు. ఈ వ్యవహారం జాగ్రత్తగా పూర్తి చేశావు, నీకు 1,00,000 రూపాయలు పెళ్లి చేయి, నిన్ను ఇంటి వాడిగా సెటిల్మెంట్ చేయిస్తా అన్నారు. కృష్ణకి పెళ్ళంటే పోలీసులు కటకటాలి గుర్తొచ్చి కాంట్రాక్ట్ పెళ్లి చేయిస్తానది. అది మళ్ళీ పెళ్ళాను, ఇది ఆఖరి పెళ్ళి, అస్సలు పెళ్ళి రవ్వా. ఒరే కిష్టిగా
ఇప్పటికీ నీకు ఏమాత్రం పెళ్లిళ్ళు చేయించి ఉంటానరా అన్న. 70-80. కాంట్రాక్ట్కి చాలా దిగులేసి సెంచరీ కోసం ఎందుకు తొందర పడలేదా? ఓ తతిమ్మ 20-10 కూడా చెయ్యి. ఉంటే 100 పెళ్లిళ్ళు చేసిన పుణ్యం దక్కే ప్రాప్తి ఉండాలి కదా అన్నాడు విశాల్. ఇంతలో ఇంటి ముందు కారాగడం, కారులోంచి కాంట్రాక్టరు ధర్మపత్ని రత్తమ్మ కూతురు సుశీల దిగడం జరిగింది. రత్తమ్మ అసలు సిసలు భారతీయ మహిళ. ఆవిడ దృష్టిలో కాంట్రాక్టర్ దేవుడు, పరోపక. ఆయన ఆరోగ్యం బాగుండాలి, అందరు దేవుళ్ళకి మొక్కటాన్ని తీర్థయాత్ర చేసి తిరిగొచ్చింది. భార్యామణి చూసి కాంట్రాక్ట్ కాస్త కంగారు. సెక్రటరీ, అమ్మోరు ఊరి నుంచి రావాల్సింది రేపు కదా, ముందే దిగబడ్డదే అన్న. సెక్రటరీకి అర్థం కాదు. పొరపాటును రైల్లోవి టైంకి నడిచేస్తున్నాయా అనబోయి కాంట్రాక్టర్ ఆనందం చూసి ఆగిపో. ఇంకా నయం, ఆవిడ దిగే టైం ఏ కళా పోషణలోనూ ఉండకుండా ఇల్లు సంసార పక్షంగా ఉందనుకొని కాంట్రాక్టర్ ఆనందం. హలో వలో 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 అంటూ పలకరించాడు భార్య. ఇదేమిటండి ఇలా చిక్కిపోయారు అంది భర్తని వదిలి. నెలల పాటు తీర్థయాత్ర చేసి వచ్చిన భార్య చేసే రొటీన్ పరామర్శ. కాంట్రాక్టర్కి భార్య పరామర్శ మీద దృష్టి లేదు. తన ప్రాణానికి ప్రాణం ఒక్కగానొక్క కూతురు సుశీల తదితో కూడా తీర్థయాత్రలకు వెళ్ళి చాలా కాలాన్ని కంటపడటంతో ఒక్కసారి ప్రేమ ఉబికిపోయి, ఇదేమిటమ్మా అలా చిక్కిపోయావు, యాత్రలో తిండెత్తకుండా మీ అమ్మ మార్చేసిందా అన్నాడు కూతుర్ని దగ్గరికి. రత్తమ్మకి తండ్రి కూతురుల ప్రేమ కంటే తన గొడవ తెలియ వెళ్ళబోసు భయమని రాజశ్చింతంగా లెబ్బలు వేసుకోవడం చాలా అవసరమని. ఒక్కదానేమిటండి, మిమ్మల్ని మాత్రం ప్రత్యక్ష దైవంలో ఇంట్లో వీరుండగా గుళ్ళు గోపురాలు పట్టుకు తిరిగారు. ఏ గుళ్ళోకి వెళ్ళినా దేవుడు కనపడితేగా మీ రూపమే మీ నవ్వే. కాంట్రాక్టర్ వెనకాల కాసు కూర్చొని మృదంగ తాళాల వారి రత్తమ్మ పొగడ్త పని కట్టి మంచి తాళభరతలు భజన చేశారు. భర్తను పొగిడే హక్కు భార్యకు కలదన్న సంగతి తెలియక అందరిలాగా ఆవిడ పొగడ్తకి వాడు బాజా కొట్టేసరి సెక్రటరీ కంగారు. తన కుంతును మలిసి మరో శబ్దం వినిపించడం రత్తమ్మకు నచ్చదు. ఇదిగో భజంత్రి, కాస్త ఆగండి నాయన, మాట్లాడుకుంటున్నాం అవతలాన్ని. వాళ్ళ భజనలోని పరమార్థం గ్రహించదు. మామూలు భజాభంత్రి వాళ్ళనుకొని ప్రసాదం కూడా పెట్టి పంపి ఇంకా అక్కడే ఉంటే అలాగే ఉండాల్సి వస్తుందనుకో. సుశీల పళ్ళ బుట్టలు లోపల జారి తండ్రికి మంచి కాఫీ ఇచ్చి కాసేపు పొగిడించుకోవాలి వంటింట్లో జాయిన్ అయిపోయి. రత్తమ్మ మాత్రం చెప్పదలుచుకున్నవన్నీ ఆవందే వంట చెయ్యదలుచుకోవాలి. అవందే హాల్లో వచ్చి భర్తను కూర్చోబెట్టి మళ్ళీ మొదలుపెట్టి, ఏమండి మీరేమో మన రాత్రి నా కల్లో కండి దిగులుగా కూర్చొని కళ్ళనీళ్లు పెట్టుకున్నట్టు అనిపిస్తే ఆగకుండా ఎకాయకి వచ్చేశాను అని తనకు భర్త మీద గల ప్రేమ అభిమానాలు అణుమాత్రం దాచుకోకుండా చెప్పేసి సంవత్సరానికోసారి కాసేపు అలా మాట్లాడుతుంది. పాపం వింటే పోలా అన్నట్టు కూర్చున్నాడు. ప్రసాదం తీసుకోండి అని రత్తమ్మ అంతకు ముందే మీరే దేవుడు, గోగుళ్ళు గోపురాలేనా అన్న సంగతి మరి ఆవిడ మీరే దేవుడని తెలిసి అన్న, తెలియక అన్న. కానీ దేవుడు వేరే ఎవడు లేడు. కాంట్రాక్టర్కి గట్టి నమ్మకం అంచేత ప్రసాదం ఏమాత్రం గౌరవాలు లేక ఎడం చేతు అందుకోబోయే. కుడి చెయ్యి పట్టండని గరుసుకుని అంతలో సుశీల కాఫీ తెచ్చి అందించడం ప్రసాదం రత్తమ్మకి వదిలే కాఫీ అందుకున్న. కూర్చోమ్మా, ఎన్నాళ్ళయిందమ్మా నీ చేతి కాఫీ తాగని కూతుర్ని దగ్గర పెట్టుకున్న. కూతురి మీద ప్రేమ, భార్య మీద కోపంగా నువ్వు ఉన్నావు. ఇందాకంటి పతిభక్తి అని ఉపన్యాసాలు ఇచ్చి నా తల్లి కమ్మని కాఫీ ఇచ్చి అది కాఫీ తాగి అమృతం అద్భుతం అని పొగిడే. సుశీల కూడా కాస్త కాఫీ తాగి
కాఫీ తాగాకైనా ప్రసాదం అంటుకుంటారు. కాసేపు చూసి ఇక లాభం లేదు. భర్త కళ్ళకి తనే ప్రసాదం తనే నోట్లో వేసుకుంది. చెప్పదలుచుకున్న విషయం రత్తమ్మ రాకతో ఆగిపోయి ఆవిడ ఉపన్యాసాల ధోరణులు రోజుల తరబడి వాయిదా పడుతుందేమో అని అనుమానపడి గుర్తు చెయ్యటానికి లోపలికొచ్చాడు కృష్ణ. కాంట్రాక్టర్ కూతురి మీద ప్రేమతో కృష్ణ రాక గమనించి, ఎలా కృష్ణ బాగున్నా, మీ ఊళ్ళో ఎందుకు కనిపించలేదు అని రత్తమ్మే అంది. క్యాంప్ వెళ్ళారండి అన్నాడు. కృష్ణ జైలుకి వెళ్ళడంలాంటి విషయాలు ఆడవాళ్ళకి చెప్పకూడదు. కాంపేం కర్మ, వారి నిల్లాడు దొరగారు అన్నాడు కాంట్రాక్టర్ వేటగారు. ఆడళ్ళకపోతే ఎవరంటారండి? రేపు మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరూ కలిసే వెళ్తారంది రత్తమ్మ. పెళ్లి పేజీలలోకి వెలుగు కూతున్న వాడలు ఆ మాటలు ఒక తుహుక్కన రత్తమ్మని కొట్టేంత కోపంతో ముందుకొచ్చాడు. నువ్వు నోర్మై, బుద్ధి తక్కువగా మాట్లాడు. అది ఎవరనుకుంటున్నావే? నా కూతురు అన్నాక కోపం తగ్గి తన అల్లుడు ఎలా ఉండాలో, కూతురు ఎంత వైభవంగా కాపురం చెయ్యాలో కలకంటున్న ఆనందంతో చెప్పాడు. సీనికి అలాంటి మంచివాడు, అలాంటి రోంటి కాడు, పనికిరాడు. కనీసం క్లాసు డిగ్రీ 5-6 ఉండాలి. కుర్రాడు అమెరికాలో అయినా నా చెట్టిదని అప్పుడే పెళ్లి తొందరేమో. చిన్న పిల్లలు. చెట్టి తల్లి ఇంకా చిన్న పిల్లలాగే తండ్రికి అతుక్కువ. కూతురి వరస తండ్రి గొప్ప. రత్తమ్మకి నచ్చగా పెళ్లి గురించి కంగారు పడి, ఇదేమిటండి ఇప్పటి నుంచే ప్రయత్నించకపోతే ఎలా? చిన్నపిల్లని ఊరుకుంటే సరేలో నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని కోపంగా భార్యని ప్రేమగా కూతురి పెళ్లి కన్నా పెద్దింటి కోడలి విడాకుడు అర్జెంటని గుర్తుకొచ్చి కృష్ణని కూతుర్ని దగ్గరకు తీసుకున్నంత ప్రేమగా దగ్గర. సెక్రటరీ నడికి ప్రోగ్రాం కనుక్కో, రేపు మంచి రోజు, పని మొదలెట్టాల. బంగళాలో పిల్ల నీకేం కొత్తగా, తాళి కట్టబోయి జైలుకి వెళ్ళావు చూడు, ఆ కేసే అన్నాడు. ఒక్క మాటలో కేసంతా అర్థమయ్యే. మిగతాది రేపు.